అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'ఐ హావ్ ఏ డ్రీమ్' నాకొక కల ఉంది. ఇది యాక్చువల్‌గా డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వారికి, అలానే ఇంటర్మీడియేట్ కొత్తగా చేంజ్ అయినటువంటి 'ఒడిస్సీ 2' న్యూ టెక్స్ట్ బుక్‌లో 'ఐ హావ్ ఏ డ్రీమ్' అనేటటువంటిది ఉంది. డిగ్రీ సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి అన్ని పాఠ్యాంశాలు మీకిక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి ఏవైతే పాఠ్యాంశాలున్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడొచ్చేసి టోటల్‌గా మీకు ఏందంటే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇవ్వబడుతుంది. దయచేసి గమనించండి. లేదా కామెంట్ సెక్షన్‌లో ఇంటర్ లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా ఆ లింక్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్‌కి సంబంధించి ఎవరికైనా కావాలంటే ఇంటర్ లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది రెండిటికి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి కూడా ఉంది. కాబట్టి వారు ఏందంటే ఇక్కడ ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్‌కి సంబంధించిన టోటల్ ప్లే లిస్ట్‌ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 'ఐ హావ్ ఏ డ్రీమ్' మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈయన 1963లో ఒక పెద్ద సభని ఏర్పాటు చేశాడు లింకన్ స్క్వేర్‌లో. వాషింగ్టన్ డీసీలో, వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అనమాట. అక్కడ లింకన్ స్క్వేర్‌లో పెద్ద సభని ఏర్పాటు చేశాడు. దాదాపు లక్షల మంది నల్ల జాతీయులు మరియు కొంతమంది తెల్ల జాతీయులు ఆ ప్రదేశానికి రావడం జరిగింది. ఎందుకొచ్చారు అంటే 1863లో స్వేచ్ఛా ప్రకటన జరిగింది. దీని ప్రకారం నల్ల జాతీయులందరికీ కూడా స్వేచ్ఛ ప్రసాదించడం అయితే జరిగింది. మార్టిన్ లూథర్ కింగ్ సేస్ ద మార్చ్ ఈస్ ఎ గ్రేట్ ఈవెంట్ ఫర్ ఫ్రీడమ్ ఇన్ హిస్టరీ. చరిత్రలోని ఇదొక గొప్ప నిలిచిపోయేటటువంటి ఘట్టం అవుతుంది. ఈ 1963లో ఎప్పుడైతే వీరు ఆ మార్చ్ ఆందోళన చేపట్టారో ఆ రోజు గురించి చెప్తున్నాడనమాట. ఇమాన్సిపేషన్ ప్రొక్లమేషన్. లింకన్ గేవ్ హోప్ బై ఎండింగ్ స్లేవరీ. ఆయన బానిసత్వాన్ని రద్దు చేశాడు. ఎప్పుడు? 1863లో. బట్ ట్రూ ఫ్రీడమ్ వాజ్ నాట్ అచీవ్డ్. అయితే ఎప్పుడైతే ఆయన బానిసత్వాన్ని రద్దు చేశాడో మరి ఆంగ్లేయులు, ఈ బ్రిటిష్ వాళ్ళందరూ కూడా ఎవరున్నారు అమెరికాలో అప్పుడు? అమెరికన్లు అంటాం కదా! యాక్చువల్‌గా వాళ్ళు అమెరికన్లు కాదు. బ్రిటిష్ వాళ్ళే. వాళ్ళక్కడికెళ్ళి అమెరికాలో స్థిరపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి బ్రిటన్ ప్రభుత్వం మనల్ని ఎట్లయితే పరిపాలించిందో, వాళ్ళని కూడా పరిపాలించిద్దామని చూసింది. అంటే సొంతోళ్ళని కూడా సావగొడదామని చూసింది. వాళ్ళు ఊరుకోరుగా. ఏం చేశారు? టీ వ్యాపారం అని టీ తీసుకెళ్ళి అక్కడే అమ్ముకుందాం. ఇండియన్స్‌ని ఎట్లాగైతే దోచేసామో అలానే వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుందాం. మనోళ్ళని లేదు, మన 2 తేడాలు లేవు. ఈయన్ని కూడా దోచేద్దాం అని ట్రై చేసింది బ్రిటన్ గవర్నమెంట్. అయితే వీళ్ళు పెద్దగా టీ పార్టీయే ఇచ్చేసారనమాట. అంటే ఏం చేశారంటే, వాళ్ళు పంపిన షిప్పులన్నిటిని కూడా సముద్రంలోనే దొర్లించేసి, మేమే నీకు టీ పార్టీ ఇస్తాం దా అన్నారు. అట్లా వీళ్ళేం చేశారంటే, ఈ బ్రిటిషోళ్ళే అక్కడ 1776 జులై 4న స్వాతంత్రం ప్రకటించుకున్నారు బ్రిటన్ నుండి. ఇప్పుడు అమెరికన్‌లు అయిపోయారు వాళ్ళు. ఈ అమెరికన్‌లు అక్కడ వెళ్ళిన వాళ్ళు పెద్ద పెద్ద స్థలాలను ఆపుకున్నారు. వేల ఎకరాలను ఆపుకున్నారు. వేల ఎకరాలను ఆపుకున్న వీళ్ళకి మరి పనోళ్ళు కావాల్సొచ్చింది. వాటిని పండించాలన్నా, ఇక్కడ మరి సంపద సృష్టించాలన్నా. అందుకని వీళ్ళు బానిసత్వాన్ని ప్రోత్సహించారు. అంటే ఏం చేశారు అంటే, నల్ల జాతీయుల్ని ఆఫ్రికా నుంచి కిడ్నాప్ చేసుకొచ్చి ఈ అమెరికా వీటిలో అమ్మేసేవాళ్ళు. ఒక నల్ల జాతీయులనే కాదు, చాలా దేశాల్లో ఉన్నోళ్ళని కిడ్నాప్ చేయడం, ఇక్కడ అమెరికా మార్కెట్‌లో అమ్మేయడం. అయితే 1863లో వీళ్ళ దుస్థితిని చూసిన అబ్రహాం లింకన్ ఏం చేశాడంటే ఆయన బానిసత్వాన్ని రద్దు చేశాడు. 1863లో. బట్ ట్రూ ఫ్రీడమ్ వాజ్ నాట్ అచీవ్డ్. అయితే నిజమైన స్వాతంత్రం వాళ్ళకి రాలా. ఎందుకు రాలేదంటే, ఈ బానిసత్వ నిర్మూలన చేసిన అబ్రహాం లింకన్‌ని థియేటర్‌లో కాల్చి చంపారు. వెనకాల నుంచి తల మీద కాల్చడంతో ఆయన అక్కడికక్కడే చనిపోవడం అయితే జరిగిందనమాట. ఇంత భయానకం సృష్టించిన తర్వాత వీళ్ళ బతుకులన్నీ ఎట్లా అయిపోయినాయి అంటే, ఎవరు కూడా సాయం చేయడానికి వీలు లేకుండా అయిపోయినాయి. ఇటు వాళ్ళ పాత వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ బానిస బతుకును బతకలేరు. ఎందుకు బతకలేరు? మరీ నీచంగా ఉంటుంది. అర్ధరాత్రి చైన్‌లతో బంధిస్తారనమాట. మరి వారి యొక్క ఆంగ్ల
ఎవరైతే ఉన్నాడో అమెరికన్ బాస్ ఎవరైతే ఉన్నాడో ఆడవాళ్ళనైతే విచక్షణ రహితంగా కొట్టడమే కాదు, వారిని ఫిజికల్‌గా కూడా అబ్యూజ్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు 1863లో వీళ్ళ పరిస్థితి మరి అబ్రహాం లింకన్ అంతలాగా బానిసత్వాన్ని నిర్మూలించాడు గదా! మరి ఎందుకు వీళ్ళ పరిస్థితులు బాగోలేదంటే ఆయన్ని కాల్చి చంపేశారు. ఆయన మరి ఇంగ తర్వాత వీళ్ళ బతుకుల్ని ఏం చేశారంటే గాలికి వదిలేశారు. 100 సంవత్సరాలయింది. ఎప్పటికి? 1963 నాటికి. ఈ 100 సంవత్సరాల్లో వీళ్ళకి ఒనగూడిన ప్రయోజనం ఏందంటే మురికివాడల్లో బతుకుతున్నారు. వేర్పాటువాదం. వీళ్ళని అసలు వేరుగా చూస్తున్నారు. వీళ్ళని మన భారతదేశంలో ఎట్లయితే కుల పట్టింపులు ఉంటాయో అట్లానే. వీళ్ళని రానీయరు. వాళ్ళ స్కూళ్ళలో చదివే స్కూళ్ళలో రానీయరు. వాళ్ళు ఉండేటటువంటి హోటల్‌లో రానీయరు. ఎక్కడైనా సరే అమెరికన్స్ ఓన్లీ ఫర్ వైట్ పీపుల్ అని రాసుకుంటారు. అంటే కేవలం ఎవరి కోసం? తెల్ల జాతీయులకు మాత్రమే ప్రవేశం. ఓన్లీ ఫర్ వైట్ అమెరికన్స్. పావర్టీ వీళ్ళు పేదరికంలో మరి వివక్షతో వీళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉండేవి. కొంతమంది ఏం చేశారంటే ద్వేషం పెంచుకొని రౌడీలుగాను, మరి డ్రగ్స్ వాటిని చేసేవాళ్ళుగాను మారిపోయారనమాట. ప్రామిసరీ నోట్ 1863లో వాళ్ళకి బానిసత్వాన్ని రద్దు చేశారు. అంతకుముందు 1776 జూలై 4న స్వాతంత్రం ప్రకటించేటప్పుడు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేది రూపొందించినప్పుడు అమెరికన్ డ్రీమ్ ప్రస్తావన అనేది వెలుగులోకి వచ్చింది. ఏందంటే అమెరికా గడ్డ మీద పుట్టిన ఎవడైనా సరే వాడికి సమానమైన హక్కులు ఇవ్వబడతాయి అన్నదే ఆ ప్రకటన. వీళ్ళు 1776 అంతకుముందు నుంచి బానిసలుగా అమ్మబడుతున్నారు. మరి 1963 వచ్చేసరికి వాళ్ళ వారసులు ఉన్నారనమాట. వాళ్ళకి పుట్టిన పిల్లలు. కాబట్టి ఈయనేమంటాడంటే 1863లో మాకు ఓ పెద్దాయన చెక్ ఇచ్చాడు. ఆ చెక్‌ని మరి క్యాష్‌గా, ఫ్రీడమ్ క్యాష్‌గా మార్చుకోవడానికి నేనొచ్చా. అమెరికా ఫెయిల్డ్ టు గివ్ ఈక్వల్ రైట్స్ టు బ్లాక్ పీపుల్. మరి అమెరికా ఏం చేస్తుంది? ఇస్తుందా? ఇవ్వట్లా. ఏం ఇవ్వట్లా అమెరికా. స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వట్లా నల్ల జాతీయులకి. ఇప్పుడు మాత్రం అర్జెంట్ అయిపోయింది. అత్యవసర పరిస్థితి అయింది. ద టైమ్ టు యాక్ట్ ఈజ్ నౌ. ఇప్పుడే మీరు మాకిచ్చి తీరాలి. జస్టిస్ కెనాట్ బి డిలేడ్. కాబట్టి ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం అన్యాయంగా మారకముందే మాకు ఏం చేయాలి? ఫ్రీడమ్‌ని ప్రొవైడ్ చేయాలి. మాకు రావాల్సిన స్వేచ్ఛా స్వాతంత్రాల్ని మాకు ప్రొవైడ్ చేయాల్సిందే అనేసి 1963లో ఈ స్పీచ్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే వార్నింగ్ టు అమెరికా కూడా ఇవ్వడం జరిగింది. ఏందంటే వితౌట్ జస్టిస్ ప్రొటెస్ట్ అండ్ అన్రెస్ట్ విల్ కంటిన్యూ. మాకు గనక న్యాయం జరగకపోతే ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి. దరిదాపులుగా లక్షల మంది 2,50,000 మంది దాకా గ్యాదర్ అవుతారు. దట్ స్ట్రగుల్ మస్ట్ బి పీస్‌ఫుల్, డిగ్నిఫైడ్ అండ్ వితౌట్ హేట్రెడ్. పిలిపిస్తాడనమాట నల్లజాతీయులకి. మీరు ద్వేషం అనే కప్పులో నుంచి ఏది స్వీకరించొద్దు. మనం అనుకున్నది జరగట్లేదని. అలా అని జరుగుతుందిలే నిదానంగా అనే మత్తుమందుని కూడా సేవించొద్దు అని చెప్తాడు. మనం చాలా శాంతియుతంగా, గౌరవప్రదంగా, ద్వేషం లేకుండా మన హక్కుల కోసం మనం పోరాడతాం. ఈ గాంధీ గారి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఇతని మీద ఉందన్నమాట. అంతేకాదు ఇప్పుడు ఈయన ఏమంటాడంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నల్ల వ్యక్తి ఈయన, నల్ల జాతీయుడు. తెల్లోళ్ళని దయచేసి అనుమానించొద్దు. అందరిని అనుమానించొద్దు. అందరూ మన శత్రువులు గాదు. మెనీ సపోర్ట్ ఈక్వాలిటీ. వీళ్ళలో చాలామంది మంచివాళ్ళున్నారు. మనం దగ్గరకొచ్చున్నారు ఇప్పుడు కూడా. వారు మనల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక కొంతమంది అడుగుతారు, "ఇంకా ఎన్ని గావాలయ్యా? బానిసత్వాన్ని రద్దు జేశారు. మిమ్మల్ని గూడా ఏదో చదువుకోనిస్తున్నాం. ఇంకేం గావాలి మీకు?" అంటే బ్లాక్ పీపుల్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ అంటిల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఆర్ రియల్. నిజంగా మాకు హక్కులొచ్చేంత వరకు మేము ఏమాత్రం గూడా సంతృప్తి చెందం. ఎందుకని? ఓ పోలీసోడు తన్ని చంపేస్తాడు బ్లాక్ మ్యాన్. అసలిక చట్టాలేం పనిజేయవు. ఏందంటే ఏదో ఒకటి చెప్తాడు. "ఈడు నా మీద దాడి చేయబోయాడు. ప్రతిదాన్ని నేను చంపేశా." అంతే. ఒక అమ్మాయి చేత కేస్ పెట్టిస్తారు. వాడు నన్ను ఏదో మానభంగం చేయించాడని. వైట్ అమ్మాయి చేత. ఇటు పక్కన ఉన్నది వైట్ అమ్మాయి కాబట్టి అటోడు ఇక నల్లోడు కాబట్టి కాల్చి చంపేయడమే. ఇక వేరే వాళ్ళు కూడా తెలిసినా గాని
ఈ యాక్చువల్‌గా చాలా ఉదంతాలున్నాయి. ఆ అమ్మాయి క్యారెక్టర్ సరిగా లేకపోయినప్పటికీ కూడా నల్ల జాతీయులను చంపేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఏం జేస్తున్నారంటే ప్రతి విషయంలో ఏదైనా దొంగ దొరక్కపోతే ఈడ్నేసుకెళ్ళి చంపడం, నడుములు ఇరగ్గొట్టి పంపించడం, ఇట్లాంటివి అంటే భయం పుట్టించాలి వాళ్ళలో. వాళ్ళు తెల్ల జాతీయుల జోలికి రాకూడదు. కాబట్టి ఎంతోమంది ఎన్నో బాధల్ని, జైలు జీవితాల్ని అట్లా అనుభవిస్తూ వస్తున్నారు. ఏమన్నారంటే, మీరు నమ్మకం కలిగి ఉండండి. ఎట్లా అయినా సరే మీలో నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. మీ యొక్క నిరుత్సాహాన్ని మీరు విశ్వాసంగా మార్చుకోండి అనేసి చెప్తాడు. కింగ్ షేర్స్ హిస్ డ్రీమ్ ఆఫ్ ఈక్వాలిటీ రూటెడ్ ఇన్ అమెరికన్ ఐడియల్స్. అండ్ అమెరికా రాజ్యాంగం ఇచ్చిందేందంటే, అమెరికన్ డ్రీమ్ ప్రొవైడ్ చేసింది. ఏంటి అమెరికన్ డ్రీమ్? ఈ గడ్డ మీద అడుగు పెట్టిన ఎవడైనా సరే లింగ భేదం గాని, మతం గాని, కులం గాని, ఏ భేదం లేకుండా నువ్వు గనక టాలెంటెడ్ పర్సన్ అయితే నువ్వు రిచ్ పర్సన్ అవుతావు. దట్ ఈస్ అమెరికన్ డ్రీమ్. మన భారతీయులు ఎంతోమంది ఇప్పుడు కూడా చాలామంది అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నారు. ఈ అమెరికన్ డ్రీమ్ కోసమే వాళ్ళెళ్తుంది. బ్రదర్‌హుడ్ డ్రీమ్. ఇంకో కల ఉంది అతనికి. ఈక్వాలిటీ డ్రీమ్‌తో ఈక్వాలిటీ డ్రీమ్ ఉంది. ఏంటి ఈక్వాలిటీ డ్రీమ్? అందరూ కూడా తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు ఇద్దరు కూడా సమానం అని చెప్పేటటువంటి అమెరికా సమాజం అతని కల. అంతేకాదు బ్రదర్‌హుడ్ డ్రీమ్. తెల్ల జాతీయులు, నల్ల జాతి పిల్లలు చక్కగా కూర్చొని అన్నాదమ్ముల్లాగా, అన్నా చెల్లెల్లాగా కూర్చొని ప్రశాంతంగా గడపడం అనేది ఇంకో డ్రీమ్ అనమాట. జస్టిస్ ఇన్ మిసిసిపి. ప్లేస్ ఆఫ్ ఇంజస్టిస్ విల్ బికమ్ ల్యాండ్స్ ఆఫ్ ఫ్రీడమ్. కొన్నున్నాయి. ఇంకా జాతి అహంకారంతో మిడిసిపడేటటువంటి మిసిసిపి లాంటి ప్రాంతాలున్నాయి. అక్కడి వాళ్ళు దురాక్రమణ, దురాగతాలు అన్నీ చేయండి వాళ్ళ మీద ఏం పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడేటటువంటి రాజకీయ నాయకులున్నారు. ఇంకోటి ఏమంటున్నారంటే, మా పిల్లల భవిష్యత్తు. నాకు నలుగురు పిల్లలున్నారు అని చెప్తాడు మార్టిన్ లూథర్ కింగ్. వాళ్ళని వాళ్ళకున్న నలుపు చర్మాన్ని బట్టి కాక, వాళ్ళ క్యారెక్టర్‌ని బట్టి వాళ్ళని అసెస్ చేయండి. ఏదైనా జరిగితే నల్లోడు ఆడున్నాడు కాబట్టి వాడే క్రిమినల్. అంతే ఇక. ఆ ప్రాంతంలో ఎవడైనా నల్ల జాతీయుడున్నాడా చుట్టుపక్కల వాడే చేసినట్టు. బ్లాక్ అండ్ వైట్ చిల్డ్రన్ విల్ లివ్ యాస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నల్ల జాతీయులు గాని, తెల్ల జాతీయులు గాని వాళ్ళు ఎలా అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌గా జీవించాలి. తర్వాత బిబ్లికల్ హోప్ ఇమేజ్. ఎ ఫ్యూచర్ వేర్ ఆల్ డిఫికల్టీస్ ఆర్ రిమూవ్డ్ అండ్ జస్టిస్ షైన్స్. అంతా న్యాయంగా ఉండాలి. అందరూ అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెల్లాగా అందరూ నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అందరూ కలిసి నివసించాలి. పీపుల్ విల్ వర్క్, ప్రే అండ్ స్ట్రగుల్ టుగెదర్ ఫ్రీ అండ్ ఫ్రీడమ్. కాబట్టి నల్ల జాతీయులందరినీ ఏకం కమ్మని చెప్తున్నాడు. వాళ్ళు కష్టపడి పని చేయాలి. దేవునికి ప్రార్థించాలి. మీరు కూడా దేవుని పిల్లలే అని చెప్తాడు. ఆల్ పీపుల్ విల్ సెలబ్రేట్ ఫ్రీడమ్ టుగెదర్. అందరికి కూడా స్వేచ్ఛ కావాలి. అందరికి ఉండాలి. స్వేచ్ఛ అనేది అందరికి ఉంది. కాబట్టి అది అందరూ ఎంజాయ్ చేయాలి. ఫ్రీడమ్ షుడ్ స్ప్రెడ్ అక్రాస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అమెరికా. ప్రతి చోట కూడా స్వేచ్ఛ, సమానత్వాలు ఉండాలి. ఆల్ రిలీజియస్ అండ్ రేజెస్ విల్ జాయిన్ హ్యాండ్స్ అండ్ సెలబ్రేట్ ఫ్రీడమ్. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి జాతి, ప్రతి మతం, ప్రతి కులం అందరూ కూడా మన మనుషుల మానవతావాదంతో అందరూ కలిసిమెలిసి జీవించాలి. ఇదే నా కోరిక, ఇదే నా కల అనేసి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 100 సంవత్సరాలైన సందర్భంగా 1863లో ఒక పెద్దాయన స్వాతంత్రం ఇచ్చాడు. స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చాడు. ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలతో బానిస సంకెళ్ళు అంతకుముందు ఏమున్నాయి? చీకటి కొట్టంలో, ఆ చీకటి గదుల్లో ఉండేవాళ్ళు వీళ్ళు. ఒక బానిస అయినటువంటి స్త్రీకి గనక పిల్లలు పుడితే వాళ్ళు కూడా బానిసలే. అందుకని చంపేసేవాళ్ళు నల్ల జాతీయులు. వాళ్ళ పిల్లల్ని ఈ భయంకరమైనటువంటి బానిసత్వం ఉండకూడదనేసి. వాళ్ళని ఆడవాళ్ళనైతే ఫిజికల్‌గా యూజ్ చేసుకునేవాళ్ళు. ఈ విధమైన దరిద్రాలు ఉంటున్నాయని ఆడపిల్లలనైతే చంపేసేవాళ్ళసలు. కాబట్టి ఇంత భయంకరమైన రోజుల్లో నుంచి అబ్రహాం లింకన్ వాళ్ళని కాపాడాడు. అయితే వాళ్ళు మురికి వాడల్లోకి వెళ్లారు. డైరెక్ట్‌గా చీకటి గదుల్లో నుంచి మురికి వాడల్లోకి వెళ్లారు కానీ, పెద్ద పెద్ద అంతస్తుల్లోకి ఏమి మారలా వాళ్ళ జీవితాలు. వాళ్ళకి అవకాశాలు కూడా ఇవ్వల. అందుకని 100 సంవత్సరాల తర్వాత 1963లో ఏం జరిగిందంటే అయన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా మాకు స్వాతంత్రం రాలేదు పెద్దాయన చెప్పినట్టు 1776 జూలై 4న రాజ్యాంగం
ఏదైతే స్వాతంత్రం వచ్చింది, తర్వాత రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం వచ్చినప్పుడు ఏదైతే ఇచ్చారో అయన్నీ ఏం జరగలేదు మా జీవితాల్లో. కాబట్టి ఇప్పటికైనా మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి. చెక్ బౌన్స్ అయింది. న్యాయం దగ్గర మా ఆశ ఏందంటే అది బౌన్స్ కాలేదు. ఎవరో అడ్డుపడ్డారని మేము భావిస్తున్నాం. వాడిని మాకు ఇవ్వండి అనేసి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అడగడం అయితే జరిగింది. ఇదండి టోటల్‌గా సారాంశం అన్నమాట. తర్వాత మనకు తెలిసిందే మనకు బరాక్ ఒబామా అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వడం. నల్ల జాతీయుడు. ఎవరు కల్లో గూడా అనుకోలేదు. మరి నల్ల జాతీయుడు ప్రెసిడెంట్ అవ్వడం అనేది మనం చూసాం. ఈ విధంగా అండి టోటల్‌గా ఇంటర్‌కి సంబంధించి మీకేమైనా ఇంటర్ లింక్ అని అడగండి. అండ్ డిగ్రీకి సంబంధించి అయితే లింక్ అని అడిగినట్లయితే డిగ్రీ సెకండ్ సెమిస్టర్‌కి ఇవ్వడం అయితే జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.